హై ఫ్రెండ్స్, ముందున్న ఛాన్స్ ని సరైన టైంలో భారత్ కు యూజ్ అయ్యేటట్లు చేసుకోవడంలో భారత్ ను ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ ఎనర్జీ సెక్టార్ మీద పడుతుంది. ముఖ్యంగా యుద్ధాల వల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పెద్ద లెవెల్లో ఎనర్జీ సెక్టార్ ను పెద్ద ఎత్తున కంట్రోల్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటే గనుక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్ గనక పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉండటం, ఇరాన్ అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్ కావడంతో ఎనర్జీ సెక్టార్ ని ఇరాన్ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ అతిపెద్ద ఆయిల్ సప్లయర్ గా ఎనర్జీ సెక్టార్ ని కంట్రోల్ చేస్తుంది. దీంతో ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ కి థ్రెట్ ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ భారత్ పై కూడా పెద్ద లెవెల్లోనే పడుతుంది. కానీ ప్రాబ్లం ని ఆపర్చునిటీగా మార్చుకోవటం భారత్ ను మించినది ఏ దేశము లేదన్న విషయం మనకు తెలిసింది. అయితే దీనిని మంచి ఛాన్స్ గా అనుకున్న భారత్ కు తనకు లాభం జరిగేలా మార్చుకుంది. భారత్ యూరోపియన్ యూనియన్ లోని కొన్ని దేశాలకు రిఫైన్ చేసిన ఆయిల్ ని ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ కు డబ్బు బాగా వస్తుంది. అయితే ఎనర్జీ సెక్టార్ అటు ఇటు ఉందని ఆలోచించిన భారత్ యూరోపియన్ యూనియన్ దేశాల నుండి చాలా దూరంలో ఉన్న నైజీరియా దేశంతో లేటెస్ట్ గా మోడీ విజిట్ లో ఎనర్జీ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ చేసుకుంది. అసలు ఈ ఎనర్జీ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అంటే ఏమిటి, ఇంకా ఇతర విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఈ ఛానల్ ని చూసినట్లు అయితే మీరు ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎనర్జీ సెక్టార్ గురించి కనుక మాట్లాడుకుంటే కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఎనర్జీ సెక్టార్ యొక్క సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవుతుండటంతో ఎనర్జీ సెక్టార్ కి థ్రెట్ ఏర్పడింది. ఈ థ్రెట్ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మీద పడింది. చరిత్ర కనుక మనం చూసుకుంటే ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా ముందుగా ఎఫెక్ట్ అనేది ఎనర్జీ సెక్టార్ మీదనే పడుతుంది. ఇలా ఎనర్జీ సెక్టార్ డిస్టర్బ్ అవుతుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి భారీగా పెరుగుతున్నాయి. ఏ దేశమైన క్రూడ్ ఆయిల్ ని వేరే ఇతర సామాన్లతో పాటు ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని ఆ తర్వాత రిఫైన్ చేసుకొని పెట్రోల్ డీజిల్ గా మార్చి వాళ్ళ దేశం కోసం యూజ్ చేసుకోవడమో లేక వేరే దేశానికి అమ్మడమో చేస్తుంటాయి. అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ సముద్ర మార్గం ద్వారా జరిగితే అంత ఇబ్బంది లేదు. కానీ ట్రక్ల ద్వారా గాని వేరే బస్సుల ద్వారా గాని కనుక ట్రాన్స్పోర్టేషన్ జరిగితే రేట్లు మాత్రం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో సప్లై చైన్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుండి ఎలా బయటకి రావాలనేది భారత్ ను చూసి ప్రతి ఒక్క దేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎనర్జీ సెక్టార్ డిస్టర్బెన్స్ తో భారత్ ఎఫెక్ట్ అవ్వద్దనే ఉద్దేశంతోనే మోడీ ఇటీవల నైజీరియా టూర్ కి వెళ్లారు. ఆ టూర్ లో నైజీరియాతో ఆయిల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ తో పాటు డిఫెన్స్ సెక్టర్ పార్ట్నర్షిప్ పై కూడా అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది. నైజీరియా అనేది భారత్ కు మంచి బిజినెస్ పార్ట్నర్. భవిష్యత్తులో నైజీరియా అనేది భారత్ కు మంచి ఫ్రెండ్షిప్ కంట్రీగా మారే అవకాశం ఉంది. అంతేకాక భారత్ యొక్క ఎనర్జీ అవసరాలను కూడా నైజీరియా తీర్చనుంది. ఎలా అంటే ఆఫ్రికా ఖండంలో ఒక దేశమైన నైజీరియా వద్ద భారీ క్రూడ్ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలతో భారత్ 100 సంవత్సరాలకు సరిపడా అవసరం తీరనుంది. ప్రస్తుతం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ను కొనే 3వ దేశం భారత్. క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ కు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే భారత్ లో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ. ప్రస్తుతం భారత్ అవసరాలను తీర్చే విషయంలో భారత్ కేవలం 15% మాత్రమే క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ అవుతుండగా మిగతా 85% క్రూడ్ ఆయిల్ కొరకు మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. భారత్ లో ఇంక్రీజ్ అవుతున్న పాపులేషన్ దృష్ట్యా భారత్ లో క్రూడ్ ఆయిల్ డిమాండ్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుకుంటూ వస్తుంది. ఇప్పుడు పశ్చిమ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రూడ్ ఆయిల్ ని ఎక్కువగా దిగుమతి చేస్తున్నాయి. అయితే భారత్ మాత్రం రష్యా దగ్గర మాత్రమే క్రూడ్ ఆయిల్ ని కొంటుంది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఎక్కువ అవుతుండడం వల్ల రష్యా క్రూడ్ ఆయిల్ సప్లై అనేది డిస్టర్బ్ అవ్వదు అనడంలో ఎటువంటి గ్యారంటీ మనం ఇవ్వలేము. కానీ నైజీరియా విషయంలో ఆయిల్ సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అయ్యే సవాలే లేదు. ఎందుకంటే నైజీరియా దేశం వద్ద యుద్ధ పరిస్థితులు ఏమీ లేవు. అంతేకాక మనకు చాలా తక్కువ ప్రైస్ లో మనకు చాలా సంవత్సరాల వరకు క్రూడ్ ఆయిల్ అనేది దొరికే ఛాన్స్ ఉంది. అందుకే నైజీరియాతో కనుక పార్ట్నర్షిప్ పెట్టుకుంటే గనక ఈ పార్ట్నర్షిప్ అనేది భవిష్యత్తులో భారత్ కి బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే సేఫ్ సైడ్ గా నైజీరియాతో ఒప్పందం కుదుర్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ అగ్రిమెంట్ గురించి భారత ప్రభుత్వ అధికారి చెప్పిన దాని ప్రకారం నైజీరియా త్వరలోనే రిఫైన్డ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ సర్వీస్ ని లాంచ్ చేయనుందని
లాంచ్ కాగానే భారత్ కు క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందని తెలిపారు. అయితే నైజీరియాతో ఆయిల్ పార్ట్నర్షిప్ మాత్రమే కాక ఇంకా ఏ వాటిపై పార్ట్నర్షిప్లు కుదిరాయనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. క్లారిటీ రావడానికి ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉంది. నైజీరియా ప్రధాని మోడీని చాలా గొప్పగా ఇన్వైట్ చేసింది. అయితే పార్ట్నర్షిప్ విషయంలో మాత్రమే కాక ఇంకా చాలా రకాల విషయాలు ఈ టూర్ లో డిస్కషన్ కి రానున్నాయి. 2020 సంవత్సరంలో దాదాపు భారత్ $9 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్ ని నైజీరియా నుండి దిగుమతి చేసుకున్నాం. ఆ టైంలో భారత్ నైజీరియా దేశం యొక్క 4వ అతిపెద్ద కన్స్యూమర్. కానీ 2024లో భారత్ కేవలం $3.4 బిలియన్ క్రూడ్ ఆయిల్ ని మాత్రమే కొనుగోలు చేసింది. 2025లో కూడా ఇంకాస్త తగ్గే ఛాన్స్ ఉంది. కానీ మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సర్వీస్ స్టార్ట్ అయితే పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ ని మరియు నేచురల్ గ్యాస్ ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. దీంతో వచ్చే కొన్ని సంవత్సరాల వరకు భారత్ క్రూడ్ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ అవసరాలు తీరనున్నాయి. ఇది భారత్ కు శుభ పరిణామంగా చెప్పవచ్చు. ప్రస్తుతం నైజీరియాలో భారత్ యొక్క ఇన్వెస్టర్లు $27 అరబ్ మరియు దాదాపు 200 భారత్ కంపెనీలు నైజీరియాలో పనిచేస్తున్నాయి. మరి నైజీరియా నుండి భారత్ క్రూడ్ ఆయిల్ కొనడం భారత్ కు ఫ్యూచర్ పరంగా మంచిదా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.